నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ ఎంఐఎం కైవసం చేసుకుంది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల విషయానికి వస్తే వికారాబాద్ జిల్లాలోని 4 స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ స్థానాలు కూడా హస్తగతమయ్యాయి. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు విజయం సాధించారు. అయితే గులాబీ పార్టీ తరపున గెలిచిన వారు ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కారు దిగి హస్తాన్ని అందుకునేందుకు తహతహలాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు అంతంతగానే ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా కారు దిగి చేతిని అందుకునేందుకు పావులు కదుపుతున్నారు. తమకు తెలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మంత్రులతో ఇందుకు సంబంధించి రాయబారాన్ని కూడా నడుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గులాబీ పార్టీలో కొనసాగితే అధికారులు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లో ప్రజలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తమకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే అన్ని విధాలా బాగుంటుందని తమ పార్టీ నాయకులు అనుచర గణంతో సమాలోచనలు చేస్తున్నారు. తమ పనులు కూడా చక్కబెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీలైనంత త్వరగా కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తుండగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఎమ్మెల్యేలను కొంతకాలం ఆగి పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులయ్యింది. ఇంతలోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు హస్తం అందిస్తే ప్రజలు చులకన అవుతామేమోనని సందేహిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. హస్తం పార్టీలో చేరితే తమకు మంత్రి పదవులు వస్తాయని ఒకరిద్దరు భావిస్తుండగా తమకు ప్రాధాన్యత పెరిగి అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మిగతా వారు భావిస్తున్నట్లు సమాచారం. గులాబీ పార్టీలో ఉంటే అధికారులు కూడా తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని లోపల కొంతమేర మదనపడుతున్నారు. ఇలా అన్ని విధాలుగా పరిస్థితులను బేరీజు వేసుకొని ముందుకు సాగాలని యోచిస్తున్నారు. త్వరలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీ ఈ ఎమ్మెల్యేలు పనిచేయడం కూడా సందేహంగానే కనిపిస్తోంది. అప్పటిలోపు పార్టీ కండువా మార్చాలని భావిస్తున్నారు. త్వరలో నిర్వహించే ఎంపీ ఎన్నికల వరకు రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఏ పార్టీలో కొనసాగుతారో వేచి చూడాల్సిందే.